వాక్యం జ్ఞాపం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని, కృపా సత్య సంపూర్ణుడు పరిశుద్ధుడైన ప్రభా నీకు వందనములు స్తోత్రమునైనా, సర్వలోక రక్షకుడు అయిన దేవా నీకు వందనములు స్తోత్రమునైనా, ఈరోజు పరిశుద్ధ శుభ శుక్రవారంలో ప్రభునైనా ఈ పరిశుద్ధమైన సిలువ సాటును మరుగుపరుచుకున్నందుకు నీకు వందనములు స్తోత్రమునైనా, నీ సన్నిధిలోనైనా నీ వాక్యం దానంతో ముందుకెళ్లే విధంగానైనా మీ సిద్ధపరిచిన మార్గం మీరు నడుచుకునే విధంగా మార్గం అన్నింటిలో సరళం చేయమని, మీ చిత్తానుసారిగా ముందుకెళ్తకు సహాయం చేసేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపం చేసుకుందాం. సామెతలలో 23-26 వచనం జ్ఞాపం చేసుకుందాం. 23వ అధ్యాయంలో 26వ వచనం. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. ఇక్కడ అడుగుతున్నది ఎవరండి? పరలోకంలో ఉన్నటువంటి మన పరిశుద్ధమైనటువంటి ప్రభు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములను నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. ఎందుకంటే ఆయన పరిశుద్ధమైనటువంటి మన హృదయాన్ని కోరుకుంటున్నారండి. ఎందుకంటే ఇది దేవుడు సిద్ధం చేసినటువంటి శరీరమే. ఇందులోనూ అత్యంత ప్రాముఖ్యమైనది ఏమిటంటే హృదయము అన్నిటికంటే ఉన్నతమైందండి. అది దేవుడు కోరుకున్నటువంటి స్థానం అండి. ఇది కనుక మనం దేవునికి ఇచ్చామనుకోండి, ఇందులో ఎవరుంటారు? ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడే ఉంటారండి. ఈ హృదయం కనుక దేవునికి ఇవ్వకపోతే మనం ఎందుకు పనికిరామండి. ఎందుకంటే మనలో ఎవరుంటారు? లోకంలో ఉన్న ఎన్ని ఉంటాయండి. అందుకే మన ఈ దేహంలోనూ అత్యంత విలువైనది ఏదంటే హృదయం అండి. దాన్ని ఎప్పుడు మనం కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకు తెలియకుండా ఏమవుతుంది? ఆ మాట ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుందండి. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలదు. ఎందుకంటే దాన్ని మనం అశ్రద్ధ చేసుకుంటే అది మనకి ఘోరమైన వ్యాధి కింద మారిపోతుందండి. అది దేవునికి ఇచ్చుకోవాలి. అందులో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ నివసించాలండి. ఎప్పుడైతే మనం ఆయనకి మన హృదయాన్ని సమర్పించుకుంటామో అప్పుడు దేవుని మార్గాలను మనకి ఇంపైనటువంటి మార్గాలుగా కనపడతాయి. అది దేవునికి సమర్పించుకోవాలండి. సమర్పించుకున్నప్పుడు మనం దేవునికి లోబడే మనస్సు మనకు దొరుకుతుందండి. ఎప్పుడు కూడా మన హృదయాన్ని దేవునికి అర్పించుకునేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే మనలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? హృదయం అండి. ఆ హృదయంలో ఏముండాలి? దేవుడే, ఆయన వాక్యమే, ఆయన మాట అనేది ఆ హృదయంలో నింపబడాలండి. ఎందుకంటే ఏ ఇల్లు అయినా చూడండి, నింపుకున్న దాన్ని బట్టే ఆ ఇంటి పరిస్థితి ఉంటుందండి. మనం దేంతో నింపుకుంటే అదే విధంగా ఉంటుంది. శ్రేష్టమైన వాటితో నింపుకున్నాం అనుకోండి ఇల్లు కూడా అలాగే ఉంటుందండి. ఎప్పుడైతే మనం అశుద్ధమైన వాటితో నింపుకున్నాం అనుకోండి అదే పరిస్థితి ఆ ఇంట్లో వెలుబడి చేస్తుంది. అందుకే ఎప్పుడు హృదయంలో ఏముండాలి? దైవ చిత్తానుసారంగా దేవునికి దాన్ని సమర్పించుకునేవారునే అప్పుడు ఎందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూసెదరు. అందుకే దేవుడు అడిగింది మనం ఇచ్చుకునే పరిస్థితిలో ఉండాలండి. ఎప్పుడు కూడా దేవుడు ఏం అడుగుతున్నాడు? వల్లే హృదయం అడుగుతున్నాడు. ఆ హృదయము దేవునికి ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారుగా ఉంటామండి. ఎందుకంటే మరి కనుక లోకానుసారంగా జీవిస్తున్నాం అనుకోండి, ఈ హృదయం మన ఆధీనంలో ఉండదండి. ఎప్పుడు చూసినా ఏదో ఒక విషయంలో ఆలోచిస్తూనే ఉంటాం, ఏదో ఒక విషయంలో అన్నీ కూడా హృదయం నిండా నింపుకుంటాం. దాని ప్రకారంగా మన ప్రవర్తన ఉంటుందండి. ఎప్పుడు కూడా హృదయం ఎవరి ఆధీనంలో ఉండాలి? దేవునికి వాక్యానికి ఆధీనంలో ఉండాలి. ఎందుకంటే మన హృదయం చెప్పినప్పుడు మనం నడుచుకోకూడదు.
ఎందుకంటే మన హృదయం చెప్పినట్టుగా మనం నడుచుకున్నాం అనుకోండి, అది మనకి ఖచ్చితంగా మన నరకానికి తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే హృదయము అన్నిటికన్నా ఘోరమైన మోసకర వ్యాధి కలిగిందండి. పాపంతో నిండిపోయి ఉన్నది. ఆ పాపం ఎక్కడికి వెళ్తుంది? నరకాన్ని తీసుకెళ్ళిపోతుంది. అందుకే హృదయాన్ని ఎవరు శుద్ధి చేయాలి? దేవుడు శుద్ధి చేయాలి. అది దేవుడికి ఇచ్చామనుకోండి, దేవుడే దాన్ని శుద్ధి చేస్తారు, వాక్యం చేత శుద్ధి చేస్తారు. ఆయనకి సమర్పించుకునేవారునే ఒకసారి మన ద్వితీయోపదేశకాండం చూడమ్మా, 6వ అధ్యాయంలో 5-9 వచనాలు. 5-9 వచనాలు. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ఎందుకంటే మనం హృదయపూర్వకంగా ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను దేవుని ప్రేమిస్తామో అప్పుడే మనం హృదయపూర్వకంగా ప్రతి పని చేయగలుగుతాడు. అప్పుడు మనం ఏం చేసినా ఎలాగుంటుంది? హృదయపూర్వకంగా ఉంటుందండి. హృదయపూర్వకంగా చేసిన పని ఎలాగుంటుంది? ఇంపైన సువాసనగా ఉంటుందండి. ఆ దేవునికి ఎప్పుడు సంతోషపరుస్తుంది అనమాట. అందుకే ఎప్పుడు దేవునికి మనం సమర్పించేది ఎలాగ ఉండాలి? పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. పూర్ణం అండి, ఇప్పుడు అసంపూర్ణం కాదండి. మనం ఏం చేస్తున్నా ఎలాగ ఉండాలి? ప్రతిదీ కూడాను మన శక్తికి లోపం లేకుండా మన పూర్ణ హృదయంతో, అంటే మన హృదయపూర్వకంగా దేవునికి సంతోషంతోనూ సమాధానంతోనూ దేవుని ఎప్పుడైతే మనం ప్రేమించి అది ఆయన చెప్పిన మాటకు లోబడతామో, ఆజ్ఞకు లోబడతామో, అప్పుడు ఆ హృదయం నిండా ఎవరుంటారు? దేవుని వాక్యం ఉంటుందండి. ఆ వాక్యం ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. అప్పుడు మనం దేవుని చూడగలుగుతామండి. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూసెదరు. ఇంకా ముంచదు. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి. ఎప్పుడు ఖాళీ దొరికింది అనుకోండి, కూర్చున్నప్పుడు ఏం చేయాలి? అన్నీ నేర్పుతాం, కానీ మనం ఏది మానేస్తామండి? దేవుని చెప్పిన విషయాలండి. ఎవరో చెప్పిన అన్నీ నేర్పుతాం, మనం ఎక్కడో నేర్చుకోవడానికి పంపిస్తాం, కానీ దేవుని సన్నిధానానికి మనం ఏం చేస్తాం? శ్రేష్టమైన వాటిని ఏం చేస్తాం? మనం ఎక్కువ అశ్రద్ధ చేస్తాం. కానీ దేవుడు ఏం చెప్తారు? కుటుంబాన్ని ఎలా కట్టమంటున్నారు? ముందు పిల్లలకి తల్లిదండ్రులే మొట్టమొదటి గురువులండి, అంటే నేర్పించేవాళ్ళు. తల్లిదండ్రులు బాధ్యత మర్చిపోయారు అనుకోండి, వాళ్ళు దేవుళ్ళు ఎదగటం ఉండదు. ఎందుకంటే బాల్యకాలంలోనూ కనుక మనం సక్రంగా దేవుళ్ళు నడిపించామనుకోండి, ఆ తర్వాత వారి జీవితకాలం అంతా కూడాను వారి దేవుళ్ళలోనే ఎదుగుతూ ఉంటారు. అందుకే మొక్క అయినోడు వంచకపోతే ఆ తర్వాత ఎదిగిన తర్వాత వంగుతారండి. దేవునికి లోబడరు, దేవునికే లోబడరు, మనకే లోబడరు. అందుకే దేవుని వాక్యానికి మనం విలువనిచ్చి మన హృదయం ఆయనకి లోబడే విధంగా మనం ఎప్పుడైతే ఆయనకు మనం సమర్పించుకుంటామో అప్పుడే దేవుని కార్యాలు చూడగలుగుతామండి. ఇంకా ముందు 9 వరకు చదవం. నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవలో నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొని. అది పూర్ణమండి, పూర్ణ హృదయంతోనండి. మన హృదయం ఏమున్నదో అదే బయటకు వస్తుంది. ఏ విత్తనం నాటితే
ఆ ఫలాలే వస్తాయండి. అందుకే మన హృదయం ఏది నిండి ఉంటే అదే బయటకు వస్తుంది. అందుకు మొట్టమొదటి మనం మన హృదయాన్ని మన దేవునికి సమర్పించుకునే వారమునే ఉండాలి. అప్పుడు ఆయన మార్గాలైనా మనకి ఇంపైనవ సువాసనగా ఉంటాయండి. ఎప్పుడైతే మనం మన హృదయాన్ని దేవునికి ఇవ్వలేదో అప్పుడు ఆయన మార్గాలు మనకు భారంగా ఉంటే వాటికి మనం లోబడే మనసు కూడా మనకు ఉండదండి. అందుకే పట్టణాన్ని పట్టుకునేవాడి కన్నా తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు ధన్యుడండి. లోకంలో ఏదైనా సాధించగలం, కానీ మన హృదయాన్ని మన ఆధీనంలో పెట్టుకోవడం అనేది చాలా కష్టం అండి. అది దేవుని సహాయంతోనే సాధ్యపడుతుంది అన్నమాట. దేవునికి ఎప్పుడైతే మనం లోబడతామో అప్పుడు మనం దేవుడే మనల్ని నడిపించేవారుగా ఉంటారు. ఎందుకంటే మన హృదయం అన్నిటికన్నా శ్రేష్టమైంది. శ్రేష్టమైంది ఎవరికి ఇచ్చుకోవాలి? దేవునికి ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఏ ఫలాలైనా సరే, ఏదైనా సరే దేవునికి ఇవ్వాల్సినప్పుడు శ్రేష్టమైనవి మాత్రం ఇవ్వాలండి. లోపాలు ఉన్నాయి అటువంటి దేవునికి ఇవ్వకూడదండి. ఏది ఇచ్చినా సరే అది శ్రేష్టంగా ఉండాలి. లోపము లేనిది మాత్రం ఇవ్వాలి. అందుకే దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు? హృదయం అండి. ఆ హృదయాన్ని కనుక దేవునికి ఇచ్చామనుకోండి, శ్రేష్టమైనదిగా ఆయనే కడతారు. ఆయన కట్టిందే ఆత్మ మందిరము. ఆ మందిరంలో ఎవరు ఉంటారు? పరిశుద్ధాత్మ దేవుడే. ఇంకా ముందుకు వెళ్తే మత్తయి సువార్త 5:8 చూడమ్మా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ఎందుకంటే ఎప్పుడైతే మన హృదయ శుద్ధి అనేది ఉంటుందో, దేవుని వాక్యంలో శుద్ధి చేయబడుతుందో, ఖచ్చితంగా దేవుని విషయాలు వాళ్ళు ఉంటాయి. వారి ఆలోచన కానీ ఏదైనా సరే దేవుని విషయాల మీద దృష్టి ఉంటుంది, కానీ లోకం విషయాల్లో ఉండదండి. ఎప్పుడైతే దేవునికి రెండో స్థానం ఇస్తామో అప్పుడు లోక విషయాలే ప్రాముఖ్యంగా ఉంటాయి. అది మనం ఇచ్చిన దాన్ని బట్టే ఉంటుందండి. ఎప్పుడైతే మనం దేవుని మన ఉదయం సమర్పించుకుని ఆయన మొదటి స్థానంలో నిలుపుతామో అప్పుడు దేవుని విషయాల మీదే మన ప్రాముఖ్యత ఉంటుందండి. వాటికి ఎక్కువ విలువనిస్తాం మనం. అప్పుడు మనం సంతోషంతో నడుచుకోగలుగుతామండి. ఎందుకంటే దేవుని విషయాల్లో మనం మన పౌలు అంటారు చూడండి, ఆనందించుడి, నేను మరలా చెప్పుతున్నాను ఆనందించుడి. మనం ఏం పని చేస్తున్నామో ఆ పనిలో మనకేం రావాలి? సంతోషం రావాలి, సమాధానం రావాలి. అలా ఎప్పుడు వస్తుందో మనకి? మన పూర్ణ హృదయంతో దేవుడి మీద ఎప్పుడైతే మనం అనుకుంటామో సమాధానము, శాంతి, సంతోషం అనేది అప్పుడు మనకు దొరుకుతుందండి. అది ఇచ్చేవారు ఆయన. నా శాంతిని, నా సమాధానాన్ని నేను మీకు అనుగ్రహిస్తున్నాను. అది ఖచ్చితంగా దేవుని మధ్యన దొరుకుతుందండి. ఎందుకంటే ఇంకోసారి చూడండి 4వ అధ్యాయంలో 23 నుంచి సామెతల్లోనూ, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఇంక జీవనది అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడండి. ఎప్పుడైతే మనం హృదయాన్ని దేవుని సమర్పించుకున్నామో ఆ హృదయంలో జీవం పారుతాయండి. అందరు పాడుకుంటారు కదా చూడండి, నా హృదయములో ప్రవహింపజేయుమయ. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలో హృదయంలోనే ప్రవహింపజేస్తారు. ఆయన విషయాలే ఉంటాయి, ఆయన నడిపింపే ఉంటుంది. అందుకే అన్నిటికన్నా ముఖ్యంగా దేన్ని కాపాడుకోవాలి? ముందు హృదయాన్ని కాపాడుకునేవారునే ఉండాలండి. ఇంకా చదువుమా. మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకము, పెదవుల నుండి
కుటిలమైన మాటలు రానియకము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగ్గాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను ఉండవలెను. ఎందుకంటే మూర్ఖపు మాటలు, వాక్యానికి విరుద్ధమైన మాటలు కానీ, వాక్యానికి విరుద్ధమైన ప్రవర్తన కానీ అటువంటిది ఎక్కడి నుంచి రాకూడదండి. మన హృదయంలో ఏ నిండితే అదే బయటకు వస్తుంది. శ్రేష్టమైన వాటితో నింపుకున్నాం అనుకోండి, శ్రేష్టమైనవి బయటకు వస్తాయి. ఎప్పుడైతే మనం లోకం మీద మనం ఆధారపడతామో లోకం విషయాలు బయటకు వస్తాయి. ఆశీర్వాద పలుకులు ఎప్పుడైతే మన ద్వారా వస్తాయో దేవుని ఆశీర్వాదం కూడా అలాగ ఉంటుందండి. అందుకే అదేమంటున్నారు ఆయన, మూర్ఖపు మాటలు నీ నోటికి రానీయకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకము. నీ కన్నులు అటు ఇటు చూడక సరిగ్గాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. ఎందుకంటే దేవుని యొక్క విషయాల్లో మనం తేటగాను సూటిగాను ఉండాలి. అప్పుడే ఆయనలో మనం అన్నీ కూడా పరిపూర్ణంగా పొందుకోగలుగుతామండి. ఎప్పుడైతే మనం అటు ఇటు చూసేవారుగా ఉంటామో, ఎప్పుడైతే మనం ఆ మార్గం ఈ మార్గంలో నడుచుకునేవారు ఉంటామో దేవుని యొద్ద నుంచి పొందుకోలేమండి. పొందుకున్నామని ఒక పని అవి ఉపయోగపడవండి. ముక్కుకు షూటుగా ఉండాలి. దేవుని విషయాలు ఎప్పుడూ కూడా మనం ముక్కుకు షూటుగా ఉండాలి. ఏ విషయానికి మనం లోబడిపోకూడదండి. దేవునికి లోబడాలి తప్ప ఎప్పుడు లోకానికి లోబడే వారి కింద ఉండకూడదు. ఎందుకంటే ఈ విషయాలు ఎవరి విషయాలు? ఇవి దేవుని విషయాలే. ఎప్పుడైతే మనం సమర్పించుకుంటామో అప్పుడు ఆయనే ఆధీనంలో సమస్తం జరిగింది. కట్టిది ఎవరు? ఖచ్చితంగా ఆయనే కడతారండి. ఒక పరిశుద్ధాత్మ ఆలయం కింద ఆయన నిర్మిస్తారు. అందుకే ఆయన అడుగుతున్నారు అన్నమాట, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము. ఆయన ఎందుకు అడిగారు? ఇక్కడ స్పష్టంగా ఉందండి. నీ హృదయంలోంచి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. నీవు నడుచు మార్గము సరళం చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. అంటే ఎందుకు ఆ మాట సరళం అన్న మాటకి అర్థం ఏమిటి? కొన్ని విషయాల్లో మనం సరి చేసుకోవాల్సినవి ఉంటాయి. అక్కడ మనం అశ్రద్ధ చేసుకున్నాం అనుకోండి, అక్కడ మనం వెళుతున్న మార్గంలోనూ అయ్యే మనకి అడ్డుబంటలు అవుతాయి. ఎప్పుడు కూడా మనం వెళుతున్న మార్గాన్ని ఏం చేసుకోవాలి? సరిగ్గా మనం చేయవలసిన విధంగా మన బాధ్యత ప్రకారం అవన్నీ సరళం చేసుకోవాలి. ఎందుకంటే నడవలసిన వారు మనమే. అప్పుడు నీ మార్గములన్నీ కూడా స్థిరంగా ఉంటాయండి. ఎప్పుడైతే మనం అక్కడ అలసత్వం చేస్తామో వాటి ఫలితాలు ఎవరు అనుభవించవలసి వస్తుంది? ఖచ్చితంగా మనమేనండి. మనం ఏదైతే నిర్ణయించుకున్నామో ఆ మార్గంలోనూ ఉన్నటువంటి ఆటంకాలు అన్నీ కూడాను సరి చేసుకోవటానికి దేవుని సహాయంతో మనం చేయవలసినవి అన్నీ కూడా మనం పూర్తి చేసుకునే వారునే ఉండాలి. అప్పుడు దేవుని సహాయం వస్తుంది. మనం చేయవలసింది మనం చేయకుండా అన్నీ దేవుడే చేయాలంటే అదే మాత్రం జరగదు. ముందు మన చేతికి దేవుడు ఏమి ఇచ్చాడో ఆ పని విషయంలో మనం జాగ్రత్తగా మనం చేయవలసింది మనం పూర్తి చేసి అప్పుడు దేవుని వైపు చూసేవారునే అంటే పనివాడు కనుక తనకి ఇచ్చిన పనిని బాధ్యతగా చేసుకున్నాడు అనుకోండి, జీతం వైపు చూసినప్పుడు సంతోషంతోనూ పొందుకునే స్థితి వస్తుందండి. కానీ మనం చేయవలసిన పని చేయకుండాను ఆయన వైపు తిరిగితే ఆయన దగ్గర ఎలా పొందుకోగలుగుతాం మనం? ఇంకా ముందు చదువు. కుడి తట్టు అయినను ఎడమ తట్టు అయినను ఎప్పుడు ముక్కు షూటుగా ఉండాలండి. కాసేపు లోకం అనుకుని కాసేపు దేవుని మార్గం అనుకుని ఎప్పుడైతే మనం అటు ఇటు చూసేవారికి ఉన్నామో కడకొచ్చేటోడికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది,
దేవుని యొద్ద కూడా మనకి ఉన్న స్థానం కూడా పోగొట్టుకునే వారికి ఉంటాం. అందుకే కుడివైపు కానీ ఎడమవైపు కాదు, చూడవలసింది ఎక్కడికి, ముక్కు సూటిగా మనం దేవుని వైపు తిరిగేవారమునే ఉండాలి. ఎక్కడైతే గురి మనం వెళుతున్నామో ఆ గురిలోకే మనకు ఉండాలి. కానీ అటు ఇటు చూసేవారు ఏనాడు కూడాను దాన్ని పూర్తి చేయలేరు. అలా అలా చేయలేకపోవడం వల్లనే మొదటి వారు కడపటి వారు మొదటి వారు అవుతారండి. ఇది ఆత్మీయ జీవితాలు చూడండి, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉంటుంది, కానీ వారి సంటి పిల్లల స్వభావంతోనే ఉంటారు. ఎప్పటికీ కూడా రక్షణలో వారు తెలుసుకోలేకపోతారు. కారణం ఏమిటి? ఎప్పుడైతే మనం కాసేపు అటేపు ఆలోచిస్తామో, కాసేపు ఇటేపు ఆలోచిస్తామో, ఎప్పుడైతే మన హృదయాన్ని కనుక మనం దేవునికి సమర్పించుకోకుండా ఎప్పుడైతే లోకం మీద ఉంటామో అప్పుడే మనం ఏది పొందుకునే స్థితిలోకి వెళ్తాం. ఆయనలో మనం పొందుకోవాలంటే ముందు మన హృదయము, అంటే మన హృదయాన్ని మనం ఒక దేవాలయం కింద ఆయన చేతికి అప్పగించుకునేవారునే ఉండాలి. అప్పగించుకుంటే సమస్తము కూడా దేవుడే నిర్ణయించగలదు. ఎందుకంటే ఇక్కడ మత్తయి సువార్త 5:10-19 చూడమ్మా. దేవుడు మనకి ముందు ఏదైతే పెట్టారో అందులోనూ మిక్కిలి అల్పమైంది. ఒక్కదాన్ని మీరితే అలాగూ చెయ్యి బోధించేవాడు ఎవడో. ఎందుకంటే చెప్పేవారుగా ఉంటాము కానీ చెయ్యకపోతే అక్కడ మన విలువ ఉండదండి. దేవుని వాక్యం మనం బోధిస్తున్నాం, కానీ ఆ బోధించిన వాక్యం ఇక్కడ మనకు కూడా వర్తిస్తుందన్న విషయం అక్కడ మనం మర్చిపోతామండి. ఎప్పుడు కూడా ఇంటున్న వారికి ఎంత బాధ్యత ఉంటుందో చెప్పేవారికి కూడా అంతే బాధ్యత ఉంటుందండి. దేవుడు మనకి ఏదైతే మనం ఆయన చెప్తున్నారో ఆ విషయాలు అన్ని విషయాల్లో కూడాను అల్పమైన చిన్న దాన్ని కూడా మనం అక్కడ తీసి పక్కన పెడితే అంతకుముందు చేసింది అంత ఏమవుతుంది, అంతే వ్యర్థమైపోతుంది. అక్కడ పరలోక రాజ్యంలో మనం అల్పులుగా మారుతామండి. అందుకే ఎప్పుడు కూడా దేవుని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ పరిశీలన అనేది ఎప్పటికప్పుడు మనం జరిగించుకుంటూ ఉన్నాం అనుకోండి, వెంటనే పొరపాట్లు సరి చేసుకునే వరకు ఉంటాయి. ఎందుకంటే పేతురు చూడండి, అన్ని విషయాల్లో కూడా ఆయన ఎన్నో తొందరపడ్డాడు. తొందరపడినా సరే వెంటనే ఏం చేసుకునేవాడు, తన ఆత్మ పరిశీలన చేసుకునేవాడు. ఆత్మ పరిశీలన చేసుకుని దేవుని చేత మళ్ళీ తిరిగి లేచి నిలబడి ముందుకు నడిచేవాడు. ఎన్నో సందర్భాల్లో కనపడుతుంది. ఆత్మ పరిశీలన అనేది చాలా ప్రాముఖ్యమండి. ఆత్మ పరిశీలన లేదనుకోండి మనం ముందుకు వెళ్ళలేమండి. అవును, నేను చేస్తున్న పని అంతా కరెక్టేనా కాదా, వాక్యానుసారంగా ఉందా లేదా అనేది మనం నిర్ణయం చూసుకుంటే ఖచ్చితంగా నువ్వు ఒకరు చెప్పక్కర్లేదండి. మనం నిలిచి ఉన్నావని అనుకుంటే నువ్వు ఎలా నిలిచి ఉన్నావో ముందు నీవు పరిశీలన చేసుకో. పౌలు అన్న మాట ఉంటుంది చూడండి. ఒకసారి మనం నిలిచి ఉన్నామంటే మనం ఎలా నిలిచి ఉన్నాము అనేది వాక్యం చేత మనం పరిశీలన చేసుకుంటే ఎక్కడ ఎలాగున్నదో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అర్థంలో చూస్తే అక్కడ మన ముఖం కనపడుతుంది, ఎవరి ముఖం కనపడుతుంది, అప్పుడు మనం సరి చేసుకోగలుగుతామండి. అందుకే వాక్యం నేను దేంట్లో పోల్చుకోవాలి, ఎప్పుడు కూడాను మనం వాక్యంలో చూసుకోవాలి. ఎప్పుడైతే వాక్యంలో మనం చూసుకుంటామో అప్పుడు మనం పరిశుద్ధంగా ఉండగలుగుతాం, పరిపూర్ణంగా ఉండగలుగుతామండి. అది దేవునికి సమర్పించాలి. అది దేవునికి ఎలాగుంటుంది, ఇంపైన సువాసన కింద ఉంటుందండి. అది ఒక మందిరం కింద మారుతుందండి. ఎందుకంటే మందిరంలో ఏమి ఉండాలి, పరిశుద్ధమైనటువంటి ఎప్పుడు క్రియలే ఉండాలి. అందుకే దేవునికి సమర్పించుకునే విధంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడే దేవుని ద్వారా మనం సమస్త పొందుకో. అందుకే ఆత్మ పరిశీలన యాకోబు అన్న మాట ఉంటుంది చూడండి, 3వ అధ్యాయంలో 12-18 వరకు చదువు.
యాకోబు 3:12. అందుకనే ఏదైనా అక్కడ ఒక మొక్కను చూస్తున్నాం అనుకోండి, చెట్టును చూసామనుకోండి, ఏ చెట్టు ఆ కాయలే కాస్తుంది. ఒక అంజూరపు చెట్టుకి ఇప్పుడు ద్రాక్షకాయలు కాయు. అదేవిధంగా మామిడి చెట్టుకి మామిడికాయలే కాస్తాయి, అంతేగాని వేరే కాయలు కాస్తాయా? అదే ఇక్కడ ఆయన అడుగుతున్నారండి. అంజూరపు చెట్టుకు ఒలివ పండులైనను మరి ఉప్పు నీరు బావిలోంచి తియ్యటి నీరు ఎలా ఊరుతుంది? ఎందుకంటే మనం ఒక సమయంలో గాను ఒక ఫలాలు ఇచ్చేవారు గాను, మరొక సమయంలోనూ మరొక ఫలాలు ఇచ్చేవారు గాను మనం అక్కడ కనపరుచుకున్నాం అనుకోండి, ఎంతగా మనం ఎవరు అనేది మనకి ఎలా తెలుస్తుందండి? ఓ సమయంలో ఉప్పు నీటి బావి గాను, ఓ సమయంలోనూ మంచి తియ్యటి నీరిచ్చే బావి గాను కనపడితే అలా ఉన్న స్థితిని మనం అక్కడ ఏమంటారండి? వేషధారణ. అది దేవుడు ఎప్పుడు కూడా అసహించుకుంటాడు. ఏ విత్తనంలో వేస్తే ఆ పంటే వస్తుంది. తియ్యటి నీటి బావి అయితే తియ్యటి నీళ్ళే వస్తాయి, ఉప్పు నీటి బావి అయితే ఉప్పు నీళ్ళే వస్తుంది. కానీ మనలోంచి బావి అంటే మన నోరు. ఎప్పుడు ఒకే విధమైనటువంటి నీటిని ఇచ్చేవారుగా ఉన్నామా, లేకపోతే పరిస్థితులు బట్టి మారే విధంగా ఉంటుందా? ఇదే ఆత్మపరిశీలన అండి. మన ప్రవర్తన కానీ, మన మాట కానీ, సమస్తము కానీ వాక్యానుసారంగా దేవునికి ఇష్టమైన రీతిగా ఉంటున్నాయా, లేకపోతే కాసేపు తీయని వాటి కిందగాను, కాసేపు ఉప్పు నీటి కిందను, ఆ విధంగా మనం అక్కడ దేవుడు తృప్తిపరిచే విధంగా ఉంటే అక్కడ తోటి వారికి ఆ పరిస్థితులు అక్కడ ఖచ్చితంగా ఎలా కనపడతాయండి? వేషధారణ. అది దేవునికి ఏనాడు కూడా ఎప్పుడు ఇష్టపడ్డాడు. ఉంటే వెచ్చగానే ఉండు, ప్లస్ చల్లగానే ఉండు, ఎప్పుడు అలా ఉండకూడదు. ఇంకా ఆ మాటలు పై వచనాల్లో ఉంటాయండి. ఇంకా ఇంకో 2 వచనాలు పైన చదువున్నాం. 3:10 నుంచి చదవండి. చూడండి, ఒకే నోట్లోంచి ఏమొస్తున్నాయి? వాళ్ళని ఆశీర్వదిస్తున్నాం, అదే పక్కన ఉన్న వాళ్ళు మనం ఏం చేస్తున్నాం? ఆ విధంగా మనం ఎప్పుడైతే మన ప్రవర్తన ఉంటుందో అందులో పరిశుద్ధాత్ముడు ఎలాగుంటారు? ఇంక దేవుని మందిరం ఎలాగవుతుంది? దాన్ని ఏం చేసుకోవాలి? మనం వాక్యాన్ని ముందు పెట్టుకుని ఏ సమయానికి ఆ సమయానికి తగిన విధంగానూ దాన్ని సరి చేసుకునేవారునే ఉండాలండి. ఎందుకంటే మనం జ్ఞానులు కాదు, అది దేవుని ద్వారా సరి చేయబడాలండి. ఇంకా ముందు చదవండి అమ్మా. ఇలాగ ఉండకూడదు. నీటి బుగ్గల నుంచి ఒక్క జలయే, ఒకే జలము నుండి తీయని నీరును, చేదు నీరును ఊరునా. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివిల పండైనను ద్రాక్ష తీగె అంజూరపు పండ్లైనను కాస్తాయా? అటువలనే
ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లు ఊరవు. అది అసాధ్యమే కదండి. అవి ఎలాగ జరగవో మన హృదయంలోంచి కూడా అదే విధంగా ఉండాలండి. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవునిని చూసేదారు. ఇంకా ముందు చదువు, 19 వరకు చదువు. మీలో జ్ఞాన వివేకం గలవాడు ఎవరు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్యమైన ప్రవర్తన వలన తన క్రియలను కనబరచవాలంటే అక్కడ మనం దేవునిలో మనం ఏమి నేర్చుకోవాలండి? అందుకే మోసే యాజకుని దగ్గర 40 సంవత్సరాలు ఏమి నేర్చుకున్నాడండి? ఆ రోజు ఫిలిప్పీని కొట్టి చంపేశాడు, ఏదో న్యాయం చేద్దామని చెప్పి. అలా తిరుగుబాటు చేసేటప్పటికి ఇంట్లోంచి పారిపోయాడు. 40 సంవత్సరాలు యాజకుడి దగ్గర ఉన్నారు. ఆ 40 సంవత్సరాలు ఆయన ఏమి నేర్చుకున్నాడు అంటే దేవుని దగ్గర సాత్వికం అండి. చూసి అది అన్యాయం అనిపిస్తేనే కొట్టి చంపేశాడు, అంత కోపిష్టి. కడకొస్తే దేవుని దగ్గర ఏం సాక్ష్యం పొందుకున్నాడు? ఈ భూమి మీదే మోసే అంత సాత్వికుడు మరొకడు లేడు. అంటే దేవుని చదువులో మనం ఏం నేర్చుకోగలమండి? సాత్వికం అండి. అదే యేసయ్య చెప్తున్నారన్నమాట. ఒక చెంప మీద కొడితే మరొక చెంప ఇవ్వవలేను, అది సాత్వికం అండి. మనం జ్ఞానులం కాదండి. దేవుని అయితే నేర్చుకున్నాం అనుకోండి, మిక్కిలి సాత్వికంతో మనం అన్నీ కూడా నేర్చుకునేవారునే. అప్పుడు మన యోగ్యమైన ప్రవర్తన ఎక్కడ వస్తుంది? దేవుని సన్నిధానంలోనే. దేవుడు మనల్ని కట్టాలి. ఎప్పుడైతే మనం దేవునికి లోబడ్డామో ఆయనే ఒక మందిరముగా మారుస్తాడు. అప్పుడు సాత్వికంతో మనం ఎప్పుడైతే దేవుని నమ్మకంగా ఉంటామో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడైతే దేవుడు నడిపించాడు అనుకోండి, అప్పుడు దైవ చిత్తాన విషయాలే మన జీవితాల్లో నడుస్తాయండి. ఎప్పుడైతే మనం దేవునికి లోబడలేదనుకోండి, లోకం విషయాలే నడుస్తాయండి. అది ఏనాడు కూడా మనం దేవుడిని సంతోషపెట్టలేము. అందుకే ఆయన అడుగుతున్నారు, వాడు నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. దేవునికి ఇస్తే దేవుని చూసుకుంటారు. ఎందుకంటే మన అన్నిటిలోనూ శ్రేష్టమైనది హృదయమేనండి. అది దేవునికి ఇచ్చామనుకోండి, దేవుడు కాపాడతాడు. అది ఎప్పుడు సాతానికి ఇస్తే సాతాను వాడుకుంటాడు. ఆ తర్వాత చూడండి, గలతీయుల్లో ఉన్నటువంటి అవన్నీ అందులో కనపడతాయి. సాతానికి ఇచ్చేసామనుకోండి, సాతాను దేంతో నింపుతాడు? అదే కానీ దేవునికి ఇస్తే ఆత్మీయ ఫలాలతో నింపుతారు. అదే కానీ సాతానికి ఇస్తే అక్కడ ఉన్నవన్నీ మనలోనే ఉంటాయండి. ఎన్ని రకాల లక్షణాలు ఉండవలసి ఉంటాయో అన్నీ మనలోకి వచ్చేస్తాయి అన్నమాట. అందుకే దేవునితో మనం నడుచుకునేవారునే ఉండాలండి. ఇంకో చోట చూద్దాం, సామెత 28:26 చూడమ్మా. తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకొనును. హల్లెలూయా. దేని తప్పించుకుంటాడు? నరకాన్ని. కేవలం తన మనసును మీద ఆధారపడి వెళ్ళేవాడు బుద్ధిహీనుడండి. ఎక్కువ లోకం మీద దేని మీద ఆధారపడతారండి? నా మనసుని చెప్పింది నేను చేస్తానండి. ఆ మనసుని ఎవరికి ఇచ్చాం? దేవునికి ఇస్తే
దేవుని వాక్యం ద్వారా నడిపిస్తుంది. దేవునికి ఇవ్వకపోతే అదే మనసు ఎక్కడ నడిపిస్తుంది మనల్ని? ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన విషయాలండి. మన మనసుని దేవునికి ఇవ్వకుండా మన ఆధీనంలో పెట్టుకుని మన మనసు చెప్పినట్టుగా నడుచుకుంటానంటే అది ఎక్కడికి తీసుకెళ్తుంది? అందుకే ఎప్పుడు కూడా మనం దేవుని వాక్యం చేత మనం పరిశీలన చేసుకున్నాం అనుకోండి, ఎక్కడ ఏ విధంగా ముందుకెళ్ళాలనేది స్పష్టంగా దేవుడే మాట్లాడతాడు. అందుకే మనం దేవుని సన్నిధానం నేర్చుకోవాల్సిన వారు అండి. మనం ఎవరు కూడాను పరిపూర్ణులు ఎవ్వరు లేరండి. ఈ లోకంలో ఎవరున్నారు పరిపూర్ణులు? ఎవ్వరు లేరు. దేవుని అయితే నేర్చుకున్నాం అనుకోండి, ఏ సమయంలో మనం ఎలా ముందుకెళ్ళాలనేది దేవుడే మన ముందు పెడతారండి. ఆయన నడిపిస్తారు. ఎప్పుడైతే పరిపూర్ణం అయ్యామనుకోండి, ఆయన స్వరూపులోకి మారుతాం అన్నమాట. ఆయన స్వరూపులో మారాలంటే ఖచ్చితంగా మనం దేవుని యొద్ద నేర్చుకునేవారు. ఆ మాట మలకీలు 3:2-3 వరకు చదువు ముగించుకుందాం. 3:2-3 వచనాలు. ఆయన ఖచ్చితంగా వస్తారండి. రెండో రాకడ చాలా తొందరలోనే ఉన్నది. అది కూడా సూచనలు జరుగుతున్నాయి. మరి వచ్చినప్పుడు ఎవరు సహించగలుగుతారు? ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, సాకలి వాను సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడినట్లు కూర్చుని యుండును. ఎక్కడ? ఏ మందిరములో అయితే మనం నిలిచి ఉన్నామో ఈ మందిరంలో ఎవరున్నారండి? ఆయనేనండి. ఆయన కూర్చుని ఉన్నారు అక్కడ మనం వచ్చాం. అక్కడ మనలో ఏం చేస్తారు? ఆయన వెండి అంటే పవిత్రం, పరిశుద్ధం. ఆయన మనలో ఉన్నటువంటి సమస్త కల్మసాన్ని తన పరిశుద్ధాత్మ చేత నిర్మలము చేసి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైన దానికంటే అలా మార్చేది ఆయన చేయవలసిన క్రియ అండి. అది ఆయన నెరవేరుస్తారు. అందుకే మనం ఎవరికి లోబడాలి? దేవునికండి. ఆ రోజు ఖచ్చితంగా వస్తుందండి. మరి ఆ రోజు మనం ఎలా సిద్ధపడి ఉండాలి? అదే అడుగుతున్నారండి. ఎవరు సహించగలరో. ఇంకో క్వశ్చన్ చదువు. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఇండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యము చేయనట్లు వెండి బంగారములు నిర్మలము చేయ రీతిని ఆయన వారిని నిర్మలము చేయును. ఎందుకంటే తన రాజ్యానికి ఏ విధంగా ఉండటానికి యోగ్యులో అది దేవుడే నిర్ణయిస్తాడు. అలా చేసే బాధ్యత ఎవరు తీసుకున్నారు? ఆయనేనే. ఆయన అలా చేయలేదనుకోండి, ఏనాడు కూడా మన పరలోక రాజ్యానికి వారసులం కాదండి. ఎందుకంటే అక్కడ ఉన్న పరిశుద్ధతకి ఆ పరిశుద్ధ పరిస్థితి ఎవరు? ఖచ్చితంగా యేసేనండి. అందుకే ఆయన ఎక్కడ కూర్చున్నారు? ఇక్కడే. ఆయన ప్రధాన యాజకుడు. ఖచ్చితంగా సన్నిధానంలోకి వచ్చామనుకోండి, ఆయన మనల్ని అలాగా తీర్చిదిద్దుతుంది. అందుకే నీ హృదయమును నాకిమ్ము. ఎందుకంటే అది హృదయాన్ని కనుక మనం అలా వదిలేసామనుకోండి, మోసంతో మనల్ని నిర్మూలన చేసేస్తుందండి. హృదయము అన్నిటికన్నా ఘోరమైనటువంటి మోసకరమైనటువంటి వ్యాధి గలది. దాన్ని గ్రహించుకునే వారు ఎంతమంది? ఖచ్చితంగా గ్రహించుకున్నామనుకోండి, వైద్యుల్లోనే పరమ వైద్యుడి దగ్గర ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ఉంటాం. ఖచ్చితంగా ఎవరికి అప్పచెప్తాం? మనం ఆయనకి అప్పచెప్తాం. ఆయనకి అప్పచెప్పామనుకోండి, ఎక్కడ ఏ కాలం. ఎందుకంటే ఆయన వాక్యం ఎటువంటిది? మేడం మీరు చదవాలంటే హెబ్రీయులు 4:12 ఉంటుందండి. 2 అంచుల ఖడ్గము వంటిది. మనకి
గ్రహించుకోలేని స్థితిలో మనం ఉండొచ్చు. కానీ అక్కడ దేవుని వాక్యం ఏం చేస్తుంది? గ్రహించుకునే విధంగా చేస్తుంది. ఎక్కడ ఏది పొరపాటో, ఎక్కడ మనం ఇబ్బందికరంగా ప్రవర్తించామో దేవుని వాక్యం మనలో ఉంటే ఖచ్చితంగాను మనకు గుర్తు చేస్తుందండి. అదే కానీ వాక్యం లేదనుకోండి, అది గుర్తుంచుకోలేమండి మనం. అందుకే ఎప్పుడు కూడా వాక్యానికి లోబడాలి. వాక్యమే కట్టాలి మనల్ని. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన యేసయ్యండి. అది ఎక్కడ కూర్చున్నారు? ఇక్కడే మందిరంలోనే. అది బలిపీఠం దగ్గర ఏం చేస్తున్నారు? మనల్ని అక్కడ నిర్మలముగా, అంటే పరిశుద్ధులుగా చేయటానికి ఆయన చేయవలసిందన్న ఆయన చేస్తున్నారు. కానీ లోబడేవారు ఎంతమంది? లోబడ్డామనుకోండి, ఆయన వచ్చేటప్పుడు సంతోషంతో ఆయన ఎదుర్కోగలమండి. అక్కడ మన ఇష్టం అనుకున్నాం అనుకోండి, ఆయన వచ్చేసరికి ఎక్కడ దాక్కోవాలి? ఎక్కడ దాక్కున్నా సరే అక్కడ మనకు ఉపయోగం ఉండదండి. చాలామంది అంటారు కొండల మీద దాక్కుంటారట, చౌతుల్లో దూకుతారంట, నదిలో దూకుతారంట. అవన్నీ అపశప్తే ఏంటండి వచ్చి ఖచ్చితంగా ఆ తీర్పులోకి అపశప్తాయండి. అందుకే ఆయన అడిగిన విధంగా మనం ముందుకు వెళ్ళేవారు. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. దేవునికి ఇచ్చామనుకోండి, జీవజల నది ఊటని పారే విధంగా చేస్తారు. ఖచ్చితంగా మన దప్పిక అదే తీరుస్తుంది. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ